అందరికీ నమస్తే. నేను మిస్ శ్రావ్య. ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి ధర్నాకు నా మద్దతుగా నేను మద్దతు పలుకుతా ఉన్నాను. ఈ రోజున రామగుండం అడవిని కనుక ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే ఏదైతే రాడస్ ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకొస్తా ఉన్నారు, ఎప్పుడైనా సరే మనం అందరం అనుకుంటాం ప్రాజెక్టులు తీసుకురావడం వల్ల అభివృద్ధి జరుగుతుంది అనుకుంటాం, కానీ అభివృద్ధి వెనకాల అసలైన పర్యావరణం ఖరాబ్ అవుతుంది. తద్వారా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, చుట్టుపక్కల నివసించే వాళ్ళందరికీ కూడా గైనిక్ ప్రాబ్లమ్స్తో పాటు, ఫ్లోరైడ్ ప్రాబ్లమ్స్తో పాటు వాళ్ళ ఏవైతే వికలాంగ సమస్యలు, వికలాంగ పిల్లలు పుట్టడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతుంది. ఈ రోజున హైడ్రా అని చెప్పి ఈరోజు పొద్దున కూడా చూశారు. చాలా మంది ఎవరైతే సామాన్యులు కష్టపడి కొనుక్కున్నారో వాళ్ళ ఇళ్ళని కూడా ధ్వంసం చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వం ముందే ఇటువంటిది ముందు ప్రభుత్వాలు తీసుకొచ్చి ఉంటే వాళ్ళు అక్కడ ఇల్లు కొనుక్కునే వాళ్ళు కాదు. అలాగే ముందే దీన్ని అరికట్టకపోతే మీలాగా ఇంకో ముఖ్యమంత్రి వచ్చి హైడ్రా అంటాడు, ఈ అడవి ఇదంతా కూడా వద్దు అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా కొల్లగొడతారు. సో ఇవన్నీ కాదు. ముఖ్యమంత్రి గారు ప్రతి చిన్న పిల్లాడికి తెలుసు చెట్టు యొక్క విలువ ఏంది, విత్తనం యొక్క విలువ ఏంది అనేది ప్రతి ఒక్క ఎల్కేజీ పోరగా అడిగినా కూడా చెప్తారు. ఇంట్లో ప్రతి ఒక్కరు చెప్తారు. ఒక చెట్టు ఏమిస్తుందంటే నీడ్ ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. కోవిడ్ టైంలో మన ఏదైతే వనమూలికలు ఉన్నాయో, ఈ సైంటిఫిక్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా పనికిరాలేదండి కోవిడ్ ట్రీట్మెంట్కి. వనమూలికలు, చెట్ల నుంచి వచ్చినటువంటి ఆహారం, ఇంట్లో ఉన్నటువంటి ఔషధాలే మనకి ఒక మెడిసినల్ ప్లాంట్ లాగా పనిచేసినాయి. ఈ రోజున హైకోర్టు కూడా అట్లనే రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు బయోడైవర్సిటీ తీసి అక్కడ ఉన్నటువంటి వనమూలికలను ధ్వంసం చేసి మీరు అక్కడ కూడా హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము అలాగే ప్రశ్నించాం. ఈ రోజు హైదరాబాద్కి ఒక ఆక్సిజన్ బతికే ఉంది అనడానికి దామగుండం ఒక సాక్ష్యంగా ఉంది. 16,000 వనమూలికలతో కూడినటువంటి దివ్య ఔషధాలు కానీ, చెట్లు కానీ దామగుండంలో నిక్షిప్తంగా ఉన్నాయి. మన ఫ్యూచర్ జనరేషన్స్ ఏంటి? మీ మనవాడిని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మీ మనవాడు పెద్దగైన తర్వాత మరి మీ మనవాడు లాంటి వాళ్ళకు కూడా ఆక్సిజన్ కావాలంటే, ఫ్యూచర్ జనరేషన్స్ బతకాలంటే దామగుండం లాంటి అడవులను మనం కాపాడుకోవాలా. నేను ఇందాక కూడా మాట్లాడా, తల్లి రొమ్ము పాలు దాగి తల్లిని మోసం చేయడం, తల్లి గుండెల మీద గుద్దడం ఎంతైతే పాపంలాగా మనం అనుకుంటామో, అదే రకంగా అడవులను అమ్మలాగా చూసుకోవాల్సినటువంటి మనము ఈ అమ్మ రొమ్ము పాలు దాగి అమ్మని మోసం చేసినట్టే అడవులని ధ్వంసం చేసుకుంటా పోతే నిలువ నీడ లేకుండా పోయి హైదరాబాద్కు మరొక పెద్ద వరద అనే ఒక ముప్పు రాబోతోంది. దీనికి అన్నిటికీ కారణం చరిత్రలో వైఎస్ఆర్ మార్కుగా మీరు పేరు తెచ్చుకోవడమేమో దేవుడేరు, కానీ వలన రేవంత్ రెడ్డి గారి వల్ల ఈ రామగుండం అడవి ధ్వంసమైందని మాత్రం చరిత్ర పుటంలో నిలిచిపోకుండా చూసుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ కాపాడుకుందాం.